అండర్స్టాండింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడం. ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ నాట్ ఇన్వాలిడేటెడ్ బై ద న్యూ టెస్టమెంట్. అంటే పాత నిబంధనను కొత్త నిబంధన నెరవేరుస్తుంది. ఎలాగా? అనేక రకాలుగా. సో ఆ నెరవేర్పు విధానాన్ని మరి చాలామంది జీర్ణించుకోలేరు. ఓకే, దే కెనాట్ డైజెస్ట్ ద వే ద లార్డ్ డిడ్ ఇట్. అందుకే విశ్వాసము ద్వారా మనం వెళ్ళాలి ముందుకి. ఓకే, వీ నీడ్ టు గో బై ఫెయిత్. ఒక్కొక్కసారి మన మైండ్కి అర్థం కాదు, యూ కెనాట్ అండర్స్టాండ్. అపార్థం చేసుకుంటాం కూడా. మేబీ ఆ బోధకుడిని, ఆ బోధను కూడా అపార్థం చేసుకుంటాం, రైట్? కానీ ఆ వాక్యంలో చూస్తే ఆ వాక్యము దాన్ని స్థిరపరుస్తుంది అనమాట. అందుకే దేవుడు మనకి ఆయన శిలువ మీద మరణించిన తర్వాత మనందరిలోకి ఎల్లప్పుడూ నివాసము చేయడానికి ఒకరిని పంపించాడు. ఎవరు? పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. ఆయన మనల్ని నడిపిస్తాడంట. అప్పుడప్పుడు మనకి మైండ్కి ఎక్కనప్పుడు, అర్థం కానప్పుడు, ఇది కంప్లీట్గా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే యూ విల్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ బ్లాస్ఫమీ, దైవదూషణలాగా ఉంటుంది ఆ బోధ, కృపావాక్యం. కానీ అది వాక్యంలోనే ఉంటుంది, అవునా కదా? ఇట్ విల్ బి దేర్ ఇన్ ద వర్డ్. అప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం మనకి కావాలా? వీ నీడ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే పౌలు, బర్నబాస్ వారు చేస్తున్నటువంటి పరిచర్య కొంచెం అపోస్తులకు కూడా అభ్యంతరంగా ఉంది. వాళ్ళకు కూడా, మన 12 మంది అపోస్తులకు. అప్పుడు తర్వాత వాళ్ళని పిలిచినప్పుడు అప్పుడు పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తున్నాడు అంటే. అప్పుడు పేతురు లేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అవును నాకు కూడా వచ్చింది ఒక దర్శనం 3 సార్లు. ఇదిగో ఈ అన్నిటిని కూడా చంపుకొని తిను అని వస్తుంది. అప్పుడు ఏమంటాడు పేతురు? ప్రభువా వద్దు, ఇవన్నీ అపవిత్రమైన. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను పరిశుద్ధపరిచే వాటిని అపవిత్రము అనవద్దు. సో ఇక్కడ యు సీ నౌ అదే దేవుడు పాత నిబంధనలో చెప్పాడు, ఇలా చెప్తున్నాడు. సో పేతురుకి అర్థం కాలే, హీ కుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అంతే, ఒక రకంగా అపోస్తులందరికీ ఆయన నాయకుడు కాబట్టి దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనమాట ఈ దర్శనము ద్వారా. ఎప్పుడైతే మరి పౌలు ఈ పరిచర్యలోకి వెళ్ళిపోయాడో, మరి అనేక మంది యూదులు చాలామంది అభ్యంతరపడిపోయినప్పుడు చెప్తారు, లేదు ఇది దేవుడు అన్ని జనుల పట్ల ఈ కార్యం చేస్తున్నాడు, ఇది కరెక్టే అని ముందు వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే వారికి దొరికి కనెక్షన్ ఉంది కాబట్టి. చూడండి, అదే ఆ దర్శనం గనక పేతురికి రాకపోతే మేబీ అపోస్తులు అందరూ పౌల్ని మరి నీది వేరే బోధ అని గెంటేసేవారేమో. సో గాడ్ ప్రిపేర్స్. సో విజన్స్, డ్రీమ్స్, దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ద్వారా. హృదయంలో నీకు శాంతి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ రైట్, డోంట్ రిజెక్ట్ ఇట్, రైట్? అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏదైనా సరే జీవితంలో గెట్ ఏ కనెక్షన్ ఫ్రమ్ గాడ్. ఏది కరెక్టో ఏది రాంగ్ అని ప్రార్థించి తెలుసుకునేటువంటి. అందుకనే పేతురు అంటాడు, నువ్వు బండ, ఈ బండ మీద నేను సంఘాన్ని కడతా. ఆ బండ అంటే ఏమని చెప్పాను? దేవునికి మానవుడికి ఉండేటువంటి కనెక్షన్. ఎందుకు పేతుర్ని బండ అంటాడు? ఎందుకంటే అనేక మంది నా గురించి అనేక రకాలుగా అనుకుంటున్నారు. ఏలియా అని, కొంతమంది ఏమో యోహాన్ అని, కొంతమంది ఇలాగని. మరి అప్పుడు నువ్వేమనుకుంటున్నావు పేతురు అంటే? పేతురు అంటాడు, నీవు జీవము గల దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. నీకు రక్తమాంసములు బయలుపరచలేదు, నా తండ్రే బయలుపరచాడు. అంటే పేతురికి దేవునికి ఏముంది? కనెక్షన్. యు సీ దట్ నౌ. సో హీ నోస్. వితౌట్ కనెక్షన్ ఏంటంటే అందరూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అపార్థం చేసుకున్నారు యేసుప్రభు వారిని. కానీ ఒక రకంగా చూస్తే, అద్భుతాలను చూస్తే, భూమి పుట్టినది మొదలుకొని ఎవరూ చేయని అద్భుతాలు చేస్తున్నారు. ఒక రకంగా ఎలాగుంది? దేవుడు తప్ప ఇటువంటి కార్యాలు ఎవరు చేయలేరు, అంటిల్ గాడ్ అలౌస్. భూమి పుట్టినది మొదలుకొని గుడ్డివారి కన్ను తెరవబడ్డం అనేది చూడలే. యు సీ నౌ. సో మరి ఇంత కార్యాలు చేసిన శాస్త్రులు, పరిసయ్యులు నమ్మలే. లాస్ట్కి ఏ మందిరం అయితే ఆయన కొరకు కట్టారో, ఏ మందిరం అయితే మరి ఆయన వాక్యం బోధిస్తుందో, ఏ మందిరం అయితే అధికారుల నుండి ప్రధాన అధికారి అందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని యేసు ప్రభు వారిని ఏం చేద్దాం అనుకున్నారు? సిలువ వేద్దాం. మొర్దెకైని ఉరివేసేద్దామని ఒక ఆయన ప్లాన్ చేస్తాడు. మన ఏంటి? యూదులకు వ్యతిరేకం. ఒక రకంగా ఒక శాసనం తయారు చేస్తాడు. యూదులందరూ ఏం చేద్దామనంట, టోటల్గా ఆ యూదులు మనుషులు ఒక మనిషి కూడా లేకుండా టోటల్గా దాన్ని ఏమంటారో తెలుసా? అటువంటి దాన్ని ఒక ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, దే కాల్ ఇట్ యాజ్ జినోసైడ్ అంటారు. అంటే
ఒక తెగ వాళ్ళు ఇంకొక తెగలో ఒకరు కూడా లేకుండా చంపేసుకుంటారు. అక్కడ చాలా కొన్ని వందల వేల తెగలు ఉంటాయన్నమాట. ఈ తెగకి ఆ తెగకి పడినప్పుడు ఈ తెగ ఆ తెగని ఒక్కరు కూడా ఉండకూడదు అనమాట. దే విల్ డై కమ్. దాన్ని ఏమంటారంటే జెనోసైడ్ అంటారు. రైట్. సో అటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు మొర్దెకైని మరి యూదులు అందరూ కలిపి అప్పుడు ఒక స్త్రీ దెబోరాలకు చక్కగా నిలబడుతుంది. ఎవరా సహోదరి? ఎస్తేర్. ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఎవరు గుర్తిస్తారు? నామాను గుర్తిస్తారు. అక్కడ మొర్దెకై గురించి కొన్ని రాయబడి ఉంటుంది. మొర్దెకై యొక్క చరిత్ర గురించి. మొర్దెకై ఏ గోత్రం నుంచి వచ్చాడు అని మీరు చూసినట్లయితే అక్కడ బెంజమిన్ గోత్రము అని ఉంటుంది. ఇజ్రాయేల్కి ఎవరు వెలుగై ఉన్నారు చూసారా? జీర్ణించుకోలేరు కొన్ని. యూ కెనాట్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, అవునా కదా? ఒక రకంగా వారి అవిశ్వాసము మనకి ఒక మంచి ద్వారము తెరిచింది. మరి వారి విశ్వాసము మనకి ఇంకా గొప్ప ద్వారం తెరుస్తుంది. సో వారి విశ్వాసంలోకి వెళ్ళాలన్నా మనం వారికి వెలుగై ఉన్నామా లేదా? ఎస్. ఎప్పుడైతే శాంతి మూర్తిని, ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ఎవరు ప్రిన్స్ ఆఫ్ పీస్? జీసస్. ఎప్పుడైతే ఆయన్ని ఆపాలని చూస్తావో, ఎప్పుడైతే ఆయన్ని పని చేయకూడదు, ఆయన వాక్యం పని చేయకూడదు అంటావో, పీస్కి ఆపోజిట్ ఏంటి? వార్. సో అప్పటి నుంచి ఏం స్టార్ట్ అయింది? యుద్ధం. లెట్స్ స్టడీ అబౌట్ అండర్స్టాండింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. లూకా సువార్త 15కి వెళ్దాం. లెట్స్ గో టు లూక్ చాప్టర్ 15. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఈయనేం చేస్తున్నాడంట? పాపులను, ఇక్కడ ఒక చూస్తే సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చి ఉండగా, 2వ వచనం, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా ఏం చేస్తున్నాడంట? భోజనము చేయుచున్నాడంట. చూసారా? అంటే ఏ దేవుని వాక్యాన్ని అయితే బాగా తెలుసుకొని దివారాత్రము దాన్నే ధ్యానిస్తూ ఒక 60, 70, 89 సంవత్సరాల నుండి ఆయన గుర్తుపట్టలేని పరిస్థితి కదా. సో యూ షుడ్ బి వెరీ 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 వైజ్ ఇన్ దిస్ ఏరియా. ఆయన్ని చూసి ఏమంటున్నారంట? ఇతడు పాపులను చేర్చుకొని వాడితో కూడా భోజనము చేయుచున్నాడని సడుక్కున్నారంట. సో ఒక రకంగా యేసు ప్రభు వారు పాపులను సుంకర్లకు ఇస్తున్నాడు. ఒక రకంగా చూస్తే అలా చేయకూడదు అని ఆచారాలు పెట్టి చాలా స్ట్రిక్ట్గా పెట్టింది ఎవరు? దేవుడే. మళ్ళా ఎంతవరకు అంటే ఎవరైనా మరి వారి గోత్రంలో ఉండకుండా, ఇజ్రాయేలు గోత్రము కాకుండా వేరే చుట్టుపక్కల దేశాలు వాళ్ళని కనుక పెళ్లి చేసుకుంటే ఎన్ని తరాల పాటు మందిరంలోకి రాకూడదో తెలుసా? 10 తరాలు, 10 generations. అంటే దేవుడు సీరియస్గా ఉన్నాడా లేకపోతే మామూలుగా చిన్నగా లైట్ తీసుకుంటున్నాడా? 10 తరాలు దే కెనాట్ కమ్. అంటే రికార్డ్ చేసుకుంటారనమాట. ఇలా జరిగితే ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఓకే. ఇప్పుడు చూస్తే వాళ్ళకి మనం ఏమై ఉన్నాము? వెలుగు. వారు మనకేంటి? పంట. దే ఆర్ అవర్ హార్వెస్ట్. ఓకే. కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఇదిగో మీకు సమస్త సామర్థ్యాన్ని ఇస్తున్నాను, భూమి మీద పరలోకంలో నాకు అధికారం ఉంది, ఇదిగో ఈ అధికారాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కొన్ని వరాలు ఇస్తున్నాను, మీరు వెళ్ళి పంటను కోసుకోండి. సో ఇట్స్ ఎ జాయ్. ఇప్పుడు మనం చూస్తే వాళ్ళని ద్వేషించడం లేదు, ఏమి చేయకూడదు. దట్ దే ఆర్ అవర్ హార్వెస్ట్. ఓకే. ఎవరు చూస్తారు వారిని పంటగా? దేవుని యొక్క సామర్థ్యం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు. మీరు చూస్తే సంఖ్యాకాండంలో ఒక 12 మందిని పంపిస్తాడు మోషే, వెళ్ళి చూసి రండి అని. అందులో చాలామంది చూసి వాళ్ళు అజాన బాహులు అది ఇది అని భయపడిపోతారు. కానీ 2 మాత్రం వెళ్ళి చాలా సులువు మనకి వీళ్ళని ఈజీగా జయించవచ్చు అంటారు. ఎవరు వాళ్ళిద్దరు? జాషువా, కాలేబు. ఎందుకు? వారికి దేవుని యొక్క సామర్థ్యం ఉంది. దే గాట్, బైబిల్ ఏమైనా ఉంటుంది అంటే దే గాట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. వారికి విశ్వాసం ఉందంట. దే గాట్ ఫెయిత్.
వీరికి విశ్వాసం లేదు. ఒక రకంగా కరెక్టే, వారు అజానుబాహులు. వీళ్ళేమో వాళ్ళ ముందు ఎలా కనపడ్డారంట? మిడతల్లా కనపడ్డారంట. చూద్దాం, కంటిన్యూ. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? మీలో ఏ మనిషికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అంటే వీళ్ళకి దేవుని యొక్క హృదయాన్ని చెప్తున్నాడు అనమాట. ఓకే, గాడ్ ఈజ్, అంటే తన ప్రజలకే, శాస్త్రులకి, తన వాక్యం ఎరిగిన వారికి, దివరాత్రములు ఆయన మందిరములో బోధించి, ఆయన మందిరములో ప్రార్థించి, ఆయన మందిరమే జీవితం అనుకున్న వాళ్ళు ఈయన హృదయాన్ని అర్థం చేసుకున్నారా, అపార్థం చేసుకున్నారా? అపార్థం చేసుకున్నారు. ఓకే, ఇదేంటిది? ఇది పాపము, ఇది లోకము, రకరకాలుగా. సో అయితే ఆయన వీళ్ళకి చెప్తున్నాడు అనమాట, ఇదిగో మీకు తెలుసు కదా, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయనుకుందాం. ఒక గొర్రె తప్పిపోతే అతను అక్కడే అడవిలో 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అంటే ఒక రకంగా దేవుడు ఈ లోకంలో ఎవరిని ఎక్కువ మరి ఆయన తట్టు ఆయన తెలుసుకోవాలని ఆయన కేంద్రీకరిస్తున్నాడు? ఆయన ఎరిగిన వారా, ఎరగని వారా? పరిశుద్ధంగా ఉన్నవారా, అపరిశుద్ధంగా ఉండేవారా? ఎస్, సంఘంలో ఉన్నవారి మీద, లోకంలో ఉన్నవారి మీద. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇక్కడ యాక్చువల్గా సంఘంలో ఉన్న ఒక గొర్రె గురించి కూడా మాట్లాడుతున్నాడు, గొర్రెల కాపరి. దేవుడు ఈజ్ ద హోలీ స్పిరిట్, అవునా కదా? ఎస్, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఎంత పెద్ద పేరైనా అవనివ్వండి. ఒక రకంగా మనము వాక్యము ద్వారా మాత్రమే వెళ్తున్నాము అంటే దొరికిపోతాం. ఎందుకంటే ఆ వాక్యాన్ని సర్వసత్యంలోకి నడిపించే వ్యక్తి ఒకళ్ళే ఉన్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే వాక్యం ఒకటి ఉంటే సరిపోతుందా? పరిశుద్ధాత్మ కూడా కావాలా? పరిశుద్ధాత్మ ఆప్షనల్లా, కంపల్సరీయా? అంటే పరిశుద్ధాత్మ లేకుండా ఇది ఉంటే ఇందులోంచి ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు కొంతమంది దీన్ని తప్పు అని ఉద్దేశంతో చదువుతారు. వాళ్ళు కనబడతాయి బోలు తప్పులు. ఒక రకంగా ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా మరి సరైన హృదయంతో లేకపోవడం వల్ల ఆ వాక్యాన్ని గుర్తుపట్టలేకపోయారు. సో గొర్రె 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 అంటూ ఉంటారు. కరెక్టే, మనం సాధారణంగా గొర్రె అనుకుంటే కొంచెం బాధగా ఉంటుందేమో, బికాజ్ ఎందుకంటే ఆ నామాన్ని వాళ్ళు అలా చేసేసారు. కానీ గొర్రె అంటే అర్థం ఏంటి? నీకు ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ ఎ షీప్, ఇట్స్ ఎ సైన్ దట్ యు హ్యావ్ ఎ షెపర్డ్. సో ద షీప్ ఈజ్ ఇన్ ద కంట్రోల్, టోటల్ కంట్రోల్ ఆఫ్ ద షెపర్డ్. So now it is not about the sheep, it is about the shepherd who shepherds the sheep. అంటే నెక్స్ట్ టైం నువ్వు గొర్రె అన్నప్పుడు ఎవరిని రెఫర్ చేయాలా? జీసస్ క్రైస్ట్, హూ ఇస్ ద షెపర్డ్. ఓకే, రైట్, లెట్ us see. ఇంగ్లీష్లో చూద్దాం. ఒకవేళ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ షీప్, నువ్వు ఆర్ యు వల్నరబుల్ ఇఫ్ యు ఆర్ ఎ షీప్? ఒకవేళ నువ్వు గొర్రె అయినందుకు నువ్వు బలహీనుడువా లేక బలవంతుడువా? అసలు గొర్రె అయితే ఏంటి? వాట్ హ్యాపన్స్? ఓకే, ఒకవేళ నువ్వు గొర్రె అయితే ద లార్డ్ ఈజ్ యువర్, ఇఫ్ యు ఆర్ ఎ షీప్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్. ఆ మాట అన్న వెంటనే ఆ తర్వాత అధ్యాయం అంతా చూస్తే ప్రతి ఒక్కడు గొర్రె వాళ్ళని అనుకుంటాడు. ఎందుకు చెప్పనా? నెంబర్ 1, సి ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అన్న వెంటనే పక్కనే ఉంటుంది తెలుసా? ఐ షాల్ నాట్, నాకు లేమి కలుగదు. You see that? So a sheep, సో గొర్రె కాకపోవడం వల్ల డేంజర్లో ఉన్నారు, కానీ గొర్రె అవడం వల్ల ద షీప్ ఈజ్ మోర్ డేంజరస్. ఓకే, అండర్ ఎ షెపర్డ్, అవునా కదా? ఐ షాల్ నాట్ వాంట్, నాకు లేమి కలగదు. చూద్దాం, లెట్స్ రీడ్ ద నెక్స్ట్ వర్స్. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణి చేయుచున్నాడు. అంటే ఎక్కడ పచ్చికుందో అక్కడ పెడతాడంటే నిన్ను. ఒక రకంగా సూపర్ న్యాచురల్. ఓకే, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తున్నాడంట. పీస్ అండ్ పీస్ అండ్ పీస్. ఇదంతా ఎందుకు, ఏమైనందుకు నీకు ఇవి అడ్వాంటేజ్? గొర్రె. గొర్రెకి లేమి కలగదు, తర్వాత పచ్చిక చోట పరిణి చేయించున్నాడు,
శాంతికరమైన జలముల. శాంతికరమైన జలములు అంటే ఏంటి? అవి ఎండాకాలం తగ్గిపోవు, వర్షాకాలం వరద వచ్చి నిన్ను ముంచేయవు, అలాగే ఉంటాయి హాయిగా. నువ్వు తాగడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నప్పుడు కంటిన్యూగా అలాగే ఉంటాయి అన్నమాట. దే ఆర్ నాట్ డేంజరస్. అందులోంచి పాములు రావు, మొసళ్ళు రావు. ఓకే, నో హార్మ్లెస్, నో డేంజర్. సో ఈవెన్ ద క్రియేషన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద షెపర్డ్. అంటే సృష్టి కూడా ఆ గొర్రెల కాపర్ యొక్క చేతిలో ఉంటుంది అనమాట. చక్కగా ఆ గొర్రె తాగాలి. సాధారణంగా గొర్రెలు తాగుతూ ఉంటాయి, లోపలికి మొసళ్ళు, పాములు అవి ఇవి వచ్చి వాటిని పట్టుకుంటూ ఉంటాయి. అంటే నో మోర్ డేంజర్. ఓకే, సో లెట్ us see, బీయింగ్ ఏ షీప్ ఇస్ నాట్ ఈజీ. ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును. హీ రిస్టోరెత్ మై సోల్. చాలా పోతూ ఉంటాయి నీ జీవితంలో, పొరపాట్లు చేస్తూ ఉంటావు, బలహీనుడైపోతూ ఉంటావు, పోగొట్టుకుంటూ ఉంటావు. అవునా? అనేక రకాలుగా పోగొట్టుకుంటూ ఉంటావు. ఒక రకంగా చూస్తే నువ్వు ఎందులోన్నా బ్లెస్ అవ్వాలంటే మొదట ఏం బ్లెస్ అవ్వాలా? ఆత్మ. అందుకే అంటాడు యోహానులో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చుల కొలది నువ్వు. సో దేవుడికి తెలుసు కీ ఎక్కడ పట్టుకోవాలి. అందుకని నీ ఆత్మలో ఏమేం పోతూ ఉంటాయో అవన్నీ పట్టుకుని నీ ఆత్మలో ఆయన తిరిగి బాగు చేస్తూ ఉంటాడు. నీకు మళ్ళీ నువ్వు కోల్పోయిన శరీర సంబంధమైనవి తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. సో ఎవ్రీ ఫిజికల్ థింగ్, నీ డబ్బు, చదువు, కుటుంబము అన్నీ దే కనెక్టెడ్ టు ద స్పిరిట్. అవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? ఆత్మ. అందుకే దేవుడు వాక్యము ద్వారా ఆత్మను పోషిస్తాడు, వాక్యము నీకు బోధిస్తాడు. నీవు కోల్పోయిన సంవత్సరాలు, వస్తువులు 2 రెట్లు, 3 రెట్లు, 7 రెట్లు తిరిగి వచ్చేస్తాయి నీకు. సో రెస్టరేషన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద లాసెస్. తన నామమును బట్టి ఏ మార్గంలో నడిపిస్తాడంట? నీతి మార్గంలో. ఇక్కడే ముట్టుకేలు పడతాయి. ఎందుకు? ఇక్కడ ఆయన నామము కొరకు. సరే, దావీదు పొరపాటు చేశాడు, కానీ దావీదు పొరపాటు చేయడం వల్ల ఏమైంది? అక్కడ ఒక మాట ఉంటుంది, అండ్ డేవిడ్ మెస్డ్ అప్. సరే కరెక్టే, దేవుడు దావీదు కృపలనిచ్చాడు, దావీదుని క్షమించాడు, అన్నీ చేశాడు. అయితే అక్కడ ఒకటి జరిగింది. అక్కడ ఒక మాట అంటారు, దావీదు నువ్వు ఇలా చేయడం వల్ల పరలోకములో నాకు అవమానము జరిగింది. 2 సమూయేలు 12వ అధ్యాయం 14-15 వచనాలన్నా. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. యు సీ దట్ నౌ. ఇక్కడ ఏమనుంటారు? ఆయన నామము నిమిత్తము. ఎప్పుడైతే నువ్వు గొర్రెవయ్యావో, ఎవరి పేరు ధరించుకున్నావు? యు హ్యావ్ టేకెన్ ద నేమ్ ఆఫ్ ద షెపర్డ్. నువ్వు బాప్తిజము తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంట? ఆయన నామాన్ని ధరించుకుంటామంట. ఓకే, యు టేక్ హిస్ నేమ్. నువ్వు హృదయంలో నమ్మిన ఆయన నామాన్ని ఏం చేస్తావు? ధరించుకున్నావు. ఎప్పుడైతే నువ్వు ఎవరి హృదయంలో ఒప్పుకొని, నోటితో నువ్వు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ఆయన నామాన్ని ఏం చేసినట్టు? ధరించుకున్నావు. కానీ ఇక్కడ ఎప్పుడైతే, ఎందుకు నీతి మార్గంలో నడిపిస్తాడు అంటే, ఇక్కడ నీవు నీతి మార్గంలో నడకపోతే యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తాను. వాట్ ఈస్ దిస్? మన తప్పుకి ఆయనకి కనెక్షన్ ఏంటి? ఇక్కడ చూడండి, మనం చెప్పుకుంటాం, నా పని నీది, నీ పని నీది, నువ్వు పని నువ్వు చూసుకుని, నా పని నాకు నీకేంటి సంబంధం అంటావు. అంటే ఇక్కడ గొర్రె యొక్క పిలుపు ఎంత గొప్పదో తెలుసుకోండి. ఎంత బాధ్యత ఉందో ఒక విశ్వాసికి. నో యువర్ ఐడెంటిటీ. ఎప్పుడైతే నువ్వు యేసుని అంగీకరించావో, ఆయన నామం మహిమార్థమై నువ్వు ఎన్నుకొనబడ్డావంట. అందుకే అంటాడు, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్. అంటే దేవుని యొక్క, మరి దేవుడు ఎవరు, ఆయన ఎలాగుంటాడు, ఆయన ఏంటి అనేది నువ్వు చూపించాలంట. యు సీ దట్. మనం అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా, అసలు దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఏంటి అనుకోండి. ఏంటి అనుకోవడం ఏంటి? నా ఇజ్జత్ మొత్తం నీ మీద ఆధారపడి ఉంది అంటాడు దేవుడు. మై ఇంటిగ్రిటీ ఈజ్ బేస్డ్ ఆన్ యూ. మై థ్రోన్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యూ. ఐ డైడ్ ఫర్ యూ. నీ కొరకు నేను చనిపోయా. నిన్ను ప్రేమించడం కాదు, నా పరువు కూడా నీ మీదే ఉందంటాడు. ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగజేశావు. అంటే దేవుడికి అక్కడ చనుకున్నాడు. చూడండి, నా కుమారుడు ద్వారా నేను ఎవరిని మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ఒకటి, దేవుడు మరి ఆయన నామము యొక్క ఘనత, ఆయన నామము యొక్క అన్నీ తెలుసుకోవడానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడంట. ఒక రకంగా దేవుడు ఎలాగుంటాడో ఆయన గుణాలు తెలుసుకోవడానికి దూతలు ఆయన్ని చూస్తున్నారా, మనల్ని చూస్తున్నారా? మనల్ని చూసి దేవుడిని తెలుసుకుంటున్నారంట. సో అందుకనే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం కీర్తనలకి. తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించాడు. అందుకే ఇక్కడ 2 ముట్టుకాయలు పడతాయని చెప్పాను మీకు.
అది కాదు ఇటెళ్ళు అని చెప్పి దేవుడు తన మార్గంలో నడిపిస్తాడంట. సమ్ టైమ్స్ గాడ్ ఈజ్ అగెనెస్ట్ ఎవ్రీథింగ్. అందుకే నువ్వు ఏదన్నా మాట్లాడినా ఏదన్నా చేసినా గాడ్ సేస్, ఏయ్ నీది నా నోరు, నీ మాటలు నా మాటలలాగా ఉండాలి, నీ ప్రవర్తన నా ప్రవర్తనలాగా ఉండాలి, రైట్? నీ తలంపులు నా తలంపుల్లా ఉండాలి. వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యు సీ దట్. సో ఆయన నామం జోడించి ఉందంట. అందుకని తప్పకుండా నీతి మార్గాల్లో మనము నడవాల్సిందే, ఆప్షన్ లేదు. అయ్యా చెయ్యెత్తిన ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కళ్ళు ఒక నూతన కాలంలోకి వెళ్ళాలయ్యా. ఎ న్యూ సీజన్. ఇశ్రాయేలీలు ఇప్పుడు దాకా చూసినటువంటి ఆ బానిసత్వాన్ని మళ్ళా చూడకుండా అయ్యా గంతులు వేస్తూ ఎలా నాట్యమాడారో అలాంటి నూతన కాలము సంఘములో ప్రతి ఒక్కళ్ళు చూసినట్లు వారిని ఆశీర్వదించండి. ఇప్పుడైతే దేని విషయమై ప్రార్థించి అలసిపోయారో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్పగా వారికి దయచేయండి అయ్యా. గివ్ దెమ్ ఎ న్యూ సీజన్, ఎ న్యూ సీజన్ ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.